హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ కర్రీ నేను ఏది ఉంటే ఒక కేజీ మటన్ అయితే తెప్పించానండి. దాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. కాస్తంత ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కూర. దాంట్లోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఈ కూర ఏంటి అంటే మనం ముందుగానే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా, 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా. అలా అవసరం లేకుండా డైరెక్ట్గా వండడం ఎలా అనేది నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇదైతే లవంగాలు, యాలకులు, చెక్క, ధనియాలు, కొబ్బరి మసాలా ఇవన్నీ వేసి దంచుకున్న మసాలా అన్నమాట. ఆ మసాలా అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట. మసాలా వేస్తే ఏంటి అంటే మనకు టేస్ట్ ఎక్కువగా వస్తుంది, ప్లస్ పులుసు చిక్కగా ఉంటుందన్నమాట. 2 స్పూన్ల పసుపు అయితే వేసుకుందామండి. ఆ తర్వాత ఒక 4 స్పూన్ల కారం అయితే వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదండి. అదేవిధంగా ఒక 4 స్పూన్ల కారం అయితే వేసుకుందాము. కేజీ మటన్ కదా. అదేవిధంగా సాల్ట్ అయితే వేసుకుందాము. 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకొని మొత్తం కలిసేట్టుగా కలుపుకుందాము. ఆ తర్వాత ఒక టమాటాను చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకుందాము. ఇదంతా కలిసేట్టుగా కలుపుకుందాం. టమాటా కొంచెం సాఫ్ట్ అయిన వెంటనే మటన్ అయితే వేసేసుకోవాలండి. మటన్ని మనం ముందుగా ఏ విధమైన మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అదేవిధంగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని కుక్కర్లోకి అయితే వేసుకొని మసాలాలన్నీ ముక్కకు పట్టేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలా పైకి కిందికి అనేసి మసాలాలన్నీ పట్టేట్టుగా కలుపుకోవాలన్నమాట. మనం ఎంత బాగా నీట్గా కలుపుకుంటే అంత బాగుంటుంది. చూస్తున్నారు కదండి, మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడు మనం ఏంటి అంటే నూనెలో ముక్క ఉడికింది కాబట్టి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సగం మటన్ ఆయిల్లోనే ఉడికిపోయి ఉంటుంది అనమాట. అదేవిధంగా దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ పట్టదండి. మనం బయట ఉడికించుకున్నామంటే చాలాసేపు మంట మీద ఉంచాలి కాబట్టి మటన్ ఉడకదు, కాబట్టి నీళ్ళు ఎక్కువగా వేసుకోవాలి. మనం కుక్కర్లో చేసుకున్నామంటే వాటర్ అనేది చాలా తగ్గించి వేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. దీనిపైన మూత అయితే పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్ అయితే ఇద్దామండి. మనం ముక్క ఇలా అనగానే తునిగిపోయేట్టుగా ఉంటే చాలా బాగుంటుందన్నమాట. మనం ఇలా సాగినట్టు పీకుతూ ఉంటే బాగుండదన్నమాట. 5 విజిల్ ఇచ్చిన తర్వాత 5-6 విజిల్ ఇచ్చిన తర్వాత మనం ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉందన్నమాట కూర. ఒకసారి కలుపుకుందాము. చూడండి, పులుసు చాలా మనకు సరిపోనుగా ఉంది. పులుసు మనం అనుకున్నట్టుగా అంతవరకు వచ్చిందనమాట. ఒక ముక్క అయితే వేసుకొని అది ఉడికిందా లేదా అనేది చూద్దామండి. చూస్తున్నారు కదండి, నీట్గానైతే ఉడికిపోయింది. మనం ఏం ఉడకలేదు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు, నీట్గా ఉడికింది. ఆ తర్వాత అయితే కొత్తిమీర అయితే వేసుకుందాము. అదేవిధంగా కాస్తంత కసూరి మేతి అయితే నలిపి వేసుకుందాం. ఎందుకంటే లాస్ట్లో ఈ 2 వేసుకున్నామంటే కూరకు మరింత టేస్ట్ అనేది వస్తుంది, మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్కు చూస్తేనే, ఆ స్మెల్ వాసన చూస్తేనే తినాలి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మీరు ఈ కూరని తప్పకుండా ట్రై చేయండి. మనం అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు అలా తెప్పించుకొని చేస్తూ ఉంటాం కదా, అయ్యో మనం మసాలాలు వేసి కాసేపు కలిపి పెట్టుకోలేదే, ఎలా ఉంటుంది ఏంది అనేది మనం అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్